భూమి మళ్ళీ మన దేశాన్ని మనం విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళి ప్రపంచం అంతా సాక్షాత్కరించేలాగా సాష్టాంగ వందనం చేసేలాగా చెయ్యాలి అంటే మీ కళ్యాణదుర్గంలో ఉండే పట్టాభిరామస్వామి ఆలయమే ప్రధాన సాధనం. దయచేసి రామచంద్రమూర్తిని దర్శించండి, స్ఫూర్తిని పొందండి. నేను ఈ రకంగా ధ్యానముద్రలో ఉండే రామచంద్రమూర్తిని మరెక్కడా చూడలేదు. నాకు ఈ అవకాశం కలిగించిన కళ్యాణదుర్గం కార్యకర్తలకి నేను నమస్కారం చేస్తున్నాను. మీ ఊళ్ళో రాముడు ధ్యానముద్రలో ఉన్నాడమ్మా, ఎక్కడైనా ఆయన కోదండరాముడు, ఇక్కడ ధ్యానరాముడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత విభిన్నమైన విషయం, ఎంత ఆనందదాయకమైన విషయం. భగవంతుడు ఎప్పుడూ 10 అవతారాలు ఎత్తినట్టే భిన్నంగా ఉంటాడు. ప్రతి అవతారంలోనూ కూడా యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు వేరు, గోవుతో కలిసి ఆనందంగా నిలుచున్నప్పుడు గోసేవ చేసేటప్పుడు కృష్ణుడు వేరు, రుక్మిణీ కృష్ణుడు వేరు, సత్యభామ కృష్ణుడు వేరు, రాధికా కృష్ణుడు వేరు, గోపాల కృష్ణుడు వేరు, అన్ని రకాల భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణుడు వేరు. అలాగే మన రామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం చేసేటప్పుడు ఆకారం వేరు. ఇవాళ యుద్ధాన్ని విరమించి ప్రశాంతంగా కళ్యాణదుర్గం కంటే ప్రశాంతమైన పట్టణం నాకు దొరకదని ఇక్కడ ఉండి ధ్యానముద్రలో ఉన్నటువంటి విగ్రహం యొక్క ప్రత్యేకత వేరు. అందుకే నాకు ఆ రామచంద్రమూర్తిని చూడగానే ఇందాక ఆలయంలో ఆశువుగా పద్యం పొంగింది. ఇప్పటి వరకు భగవంతుడి యొక్క దయవల్ల 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది పండిత పృచ్ఛకులతో ఏకధాటిగా ఒక సహస్రావధానం చేసి అనేక పద్యాలు ఏకధాటిగా అప్పగించినటువంటి కీర్తి. ఇప్పటికి మీతో మాట్లాడే సమయానికి 11,232 పద్యాలు రచించినటువంటి ఆశు కవిత్వ అనుభవంతో ఇవాళ రామచంద్రమూర్తిని చూడగానే పద్యం పొంగింది. యవ్వని నీవు గొల్చెదవు ఏకతి నీదు జపము గొల్చెదన్ దశరథి కరుణాపయోనిధి. యవ్వని నీవు గొల్చెదవు ఏగతి నీదు జపము గొల్చెదన్ గవ్వకు సాటి రాధని స్వామి, గవ్వకు సాటి రాధని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. గవ్వకు సాటి రాధని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. మమునేలుగాక నీ నవ్వులు, మమునేలుగాక నీ నవ్వులు, ఆంధ్రదేశమున నవ్వులు నిత్యము నిల్పుగావుతన్. రామచంద్రమూర్తిని ప్రార్థన చెయ్యాలి మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం. స్వామివారిని చూడండి, ఆయన ధ్యానముద్రలో ఉన్నాడు. నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, నువ్వే దేవదేవుడివి కదా, దేవాధిదేవుడివి కదా, మానవ మాతృడుగా మమ్మల్ని కాపాడడానికి అవతరించావు, కానీ నువ్వు శ్రీ మహావిష్ణువు కదా, పైగా శివుడు కూడా రామధ్యానం చేస్తాడని చెప్పారు కదా అనిపించింది. శివుడు ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి అడిగిందట, స్వామి మీరే పరమాత్మ కదా, ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారు అంటే, నేను మానవుణ్ణి ధ్యానం చేస్తున్నాను అని చెప్పాట పరమశివుడు. ఎవరండి ఆ మానవుడు అంటే, పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10ంటికి పిలిచింది 3వ తల్లో 36వ తల్లో ఎవళ్ళు ఎక్కెట్టాడు, వెంటనే వనవాసం అన్నారు. రెండింటిని సమానంగా తీసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవుడు రామచంద్రుణ్ణి నేను ధ్యానం చేస్తున్నానని చెప్పాడండి. అది మన పట్టాభిరామస్వామి వైభవం. ఇన్ని వేల మందిలో రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వాళ్ళం ఎంతమంది ఉన్నామండి? ఈ 2 గంటల ప్రవచనం ఎందుకంటే రెండింటినీ సమానంగా తీసుకోవడానికి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, పట్టాభిషేకం జరిగినా, వనవాసానికి పంపించిన, ప్రశంసించిన, నిందించిన, లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్నీ రామచంద్రుడి దయే అనుకోవడానికే ఈ 2 గంటల ప్రవచనం, అనుకోవడానికే ఈ 2 గంటల ప్రవచనం. నిన్న కేవలం 300-400 మంది విద్యార్థుల ముందు మాట్లాడింది నేనే. ఇవాళ ఎన్ని వేల మంది ఉన్నారో లెక్క పెట్టడానికి శక్యంగాని జనప్రవాహం ముందు మాట్లాడుతున్నది నేనే. నాకు 2 సమానమే. ఇదే రామచంద్రుడి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే శివుడు కూడా ధ్యానం చేసేటువంటి రామచంద్రమూర్తి మీ గుళ్ళో ధ్యానం చేస్తుంటే నాకు అనుమానం వచ్చి ఆయన్ని అడిగా. వచనంలో అడగడం నాకేం కర్మ, పద్యంలో అడిగా నేను.
ఎవ్వని నీవు గొల్చెదవు ఏ గతి నీదు జపమ్ము గొల్చెదన్. స్వామి నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావయ్యా? దేవాదిదేవుడు ఆదిదేవుడు మహాదేవుడైన పరమేశ్వరుడే నిన్ను గురించి ధ్యానం చేస్తున్నాడని మాకు శ్లోకాలు ఉన్నాయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రమనామ వరాననే అని మాకెన్నో ప్రమాణాలు ఉన్నాయే. అటువంటి నువ్వు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నావయ్యా? ఎవ్వని నీవు గొల్చెదవు. నువ్వు ఎవరిని కొలుస్తున్నావు? ఇక్కడ కొలుస్తున్నావు అంటే అర్థం ఎవరిని ధ్యానం చేస్తున్నావు అని. రెండో మాట, ఏ గతి నీదు జపమ్ము కొల్చెదన్. నీ జపాన్ని నేను ఏ రకంగా కొలవాలి అంటే ప్రమాణం చూడడం. ఇది పెద్దదనా చిన్నదనా ముఖ్యమనా అముఖ్యమనా ఏమని కొలవాలి? నువ్వెవరిని కొలుస్తున్నావు? నేను నీ జపాన్ని ఏ రకంగా లెక్క పెట్టాలి, కొలవాలి? ఎవ్వని నీవు గొల్చెదవు ఏ గతి నీదు జపమ్ము గొల్చెదన్. ఏమిటా రామచంద్రమూర్తి ఖ్యాతి అంటే గవ్వకు సాటి రాదని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథీ. దశరథుని కుమారుడుగా పెద్ద కుమారుడుగా రాజ్యం నీదే అయినప్పటికీ నాకక్కర్లేదు, పెనతల్లి కోరుతోంది రాజ్యాన్ని, ఇచ్చేయండి, ఆవిడికే ఇచ్చేయండి, ఆవిడ్ని వాళ్ళ అబ్బాయిని ఏలుకోమనండి, ఆవిడ ఆజ్ఞాపించినట్టే మా నాన్నగారు కోరినట్టే నేను వనవాసం వెళ్ళిపోవడానికి ఈ క్షణమే సిద్ధంగా ఉన్నా అని మహాసామ్రాజ్య వైభవాన్ని గవ్వకు కూడా సాటి రాదని చిన్న పంచాయతీ సర్పంచి పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఆశ్చర్యకరం. తెలంగాణలో చూసాం, రేపు ఆంధ్రాలో కూడా చూస్తాం ఎలా ఉంటుందో వ్యవహారం. తెలంగాణలో అయితే మరీ దారుణం, మహారాష్ట్రలో అయితే మరీ దారుణం. 3 పిల్లలు ఉంటే సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హత లేదంటే ఓ పిల్లని చంపేసేట. రామ 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 6 ఏళ్ల పిల్లని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి నాన్న 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 నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అంటే అక్కడ రిజర్వాయర్ లాంటి సరోవరం ఉంటే అందులో తోసేసాడమ్మ 6 ఏళ్ల పిల్లని. పదవుల వ్యామోహాలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి. ఇటువంటప్పుడు రాముణ్ణి గురించి తప్ప మరొకటి గురించి మనం మాట్లాడుకోగలమా? పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు, అలాగేనమ్మా అన్నాడు. అప్పుడు కూడా కైకేయి ఏమంది అంటే మీ నాన్నగారు ఆదేశం అయ్యా అన్నాడు. రామచంద్రమూర్తి ఏమన్నాడంటే ఆవిడికి గోబ వాచిపోయేలాగా మా నాన్న రాజునైతే ఒకటి భరతుడు రాజునైతే ఒకటి కాదమ్మా, నేను తక్షణమే బయలుదేరుతున్నాను. సుమంత్రుడు వ్యతిరేకించినా సరే రాత్రికి రాత్రి అప్పటికప్పుడు రథం తెప్పించి తెల్లారకుండా అయోధ్య సరిహద్దులు దాటి వెళ్ళిపోయి రాజ్యత్యాగం అంటే ఏమిటో నిరూపించినటువంటి పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలమ్మ. ఆ స్వామికి నమస్కారం, ఆ త్యాగానికి నమస్కారం. అందుకని నాకు పద్యం వచ్చింది అశోక గవ్వకు సాటి రాదని అఖండ ధరాతల మేలు భోగమున్ దవ్వుల ద్రోసి వైచితివి దశరథి. మాకు కూడా అటువంటి త్యాగభావన కలిగించవయ్యా. మమ్మునేలుగా కనీ నవ్వులు. ఎప్పుడు ధ్యానముద్రలో ఉన్నవాడు ఆంజనేయ స్వామైనా రాముడైనా కాదండి, మనం కూడా అంతే. ధ్యానం చేస్తుంటే చిరునవ్వుతో ఉంటాం. ధ్యానం చేయడం చేత కానివాడే ఏడుపు ముఖం వేసి కూర్చుంటాడు. అందుకే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఖచ్చితంగా ఆడ మగ పెద్ద చిన్న కులభేదం మతభేదం ఏమీ లేకుండా సంపూర్ణంగా భగవంతుడి గురించి ధ్యానం చేయండి, భగవంతుడి గురించి ధ్యానం చేయండి. ఎప్పుడూ మీ ముఖం నవ్వుతూ ఉంటుంది. నవ్వుతో ముఖంతో ఉంటే కాని పనులు ఉంటాయా? ఏ కార్యాలయానికి వెళ్ళినా మనం నవ్వుతూ ఉన్నామనుకోండి వెంటనే పనిచేస్తారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ నవ్వుతూ ఉన్నారనుకోండి వెంటనే ప్రజలు ఆనందిస్తారు. వీళ్ళు పనికి విసుక్కోకుండా నవ్వుతున్నారా, ఆనందంగా ఉందని చెప్పేసి. రామచంద్రమూర్తి గురించి వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఒక మాట అంటాడు, స్మితపూర్వ భాక్ అంటాడు. రాముడు ఎప్పుడైనా సరే మాట్లాడితే ముందు నవ్వి తర్వాత మాట్లాడేవాట. ముందు చిరునవ్వు నవ్వి తర్వాత మాట్లాడేవాట. ఆ మాట ఎలా ఉన్నా సరే ఆనందంగానే ఉండేది. ముందు ఆ చిరునవ్వు అలవాటు చేసుకోవాలి. అందుకని నేను రామచంద్రమూర్తి ఏమన్నానంటే మమునేలుగా కనీ నవ్వులు. నువ్వు ధ్యానముద్రలో ఉండి సుస్మితంగా సీతాదేవి ఆనందించే విధంగా పక్కన సౌమిత్రయుక్తం భజే అని చెప్పేసి సుమిత్రానందనుడైన లక్ష్మణుడు ఆనందించే విధంగా నువ్వు నవ్వుతున్నావే తండ్రి. నీ నవ్వులు ఆంధ్రదేశమున నవ్వులు నిత్యము నిల్పుగాపుతన్. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని నిర్మాణం చేసుకుని యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలేలాగా మనల్ని ఆశీర్వదించమని మీ పట్టాభిరామస్వామిని ప్రార్థన చేద్దాం. పట్టాభిరామస్వామిని ప్రార్థన చేద్దాం.
ఎప్పుడు జీవితం అనే రైలు బండి సక్రమంగా నడవాలి అంటే రైలు బండికి ఉన్నట్టే జీవితానికి 2 పట్టాలు ఉండాలండి. రైలు బండి 2 పట్టాలు లేకుండా నడుస్తుందా? జీవితం అనే రైలు బండికి కూడా 2 పట్టాలు ఉండాలి. ఒక పట్టా ప్రయత్నం, రెండో పట్టా ప్రార్థన. ఈ 2 ఉంటే కాని పని అనేది ఉండదండి. మీరు చేసి చూడండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం మానకండి. రావణాసురుడు ఎంత బలవంతుడో అందరికీ తెలుసు. రాముడు మానవుడుగా పుట్టాడు. విష్ణువుగా ఉంటే అది వేరే విషయం. అది మానవుడుగా పుట్టాడు. మానవ సాధ్యమైన పరిమితులతోనే రావణాసురుని జయించాడు. మహిమ ప్రదర్శించలేదు ఎక్కడా. కృష్ణుడు ప్రదర్శించినట్టుగా 3 నెలల్లో పూతనని 3 నెలల వయస్సులో పూతనని సంహరించినట్టుగా 5 ఏళ్ల వయస్సులో గోవర్ధన పర్వతం పైకెత్తినట్టుగా అలాంటి లీలలు ప్రదర్శిస్తే అది వేరే విషయం. అది కృష్ణుడు పుట్టుకతోనే దేవుడు, నేను దైవాన్ని అని చెప్పాడు. రాముడు అలా చెప్పలేదు. నువ్వు దేవుడు అయ్యా, నువ్వు విష్ణుమూర్తి యొక్క అంశయ్యా అని మహర్షులు చెబితే ఆయన ఏమన్నారంటే, నాకు అవన్నీ తెలియదండి, మా అమ్మ పేరు కౌసల్య, మా నాన్న పేరు దశరథుడు, బళ్ళో చేర్చేటప్పుడు ఈ పేర్లే రాశారు, నాకు ఇంకేం తెలియదు అన్నాడు ఆయన. అంత అమాయక చక్రవర్తి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. మీరు ఎంత కీర్తించినా నాకు సంబంధం లేదండి. నన్ను నేను ఏమనుకుంటున్నాను అంటే రామం దశరథాత్మజం. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషిగానే భావిస్తూ ఉన్నా. మీ ప్రశంసలకి నమస్కారం, మీరు ఋషులు, మీరు నన్ను ఆశీర్వదించండి అని వినయంగా చెప్పాడు తప్ప నేను దేవుణ్ణి అనలేదు. ఆయన మానవ మాతృడికి సంబంధించిన శక్తులతో జయించాలి కాబట్టే వారధి కట్టాడు. ఆంజనేయ స్వామిలాగా దూకేలేదు. ఆంజనేయ స్వామి ప్రదర్శించింది దైవశక్తి, రాముడు చూపించింది మానవ శక్తి. వంతెనల గడ్డం మనకి చేతనవునుగా అలాగే వంతెన కట్టాడు. అంతేగాని ఏదో మాయో మహిమ చూపిస్తే ఇంతెందుకండి. సీతాదేవిని తీసుకెళ్ళిపోయినప్పుడే ఆయన మహిమతో గ్రహించి వెంటనే దర్భపుడక వేస్తే బ్రహ్మాస్త్రం అయింది. అలాగే బ్రహ్మాస్త్రం వేసేవాడు, దానికేముంది. అవేం చేయాల. రామావతారం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మనిషి తన శక్తియుక్తులతోనే ధర్మాన్ని గెలిపించగలడు అనేది రామావతారం. ఖచ్చితంగా తన శక్తియుక్తులతోనే. అందుకే నేను చెబుతున్నా, ప్రయత్నం ఎప్పుడూ మానకూడదు. కానీ ప్రయత్నం వల్లే అన్నీ కావండి. ప్రార్థన ఉండి తీరాలండి ఖచ్చితంగా. దైవానుగ్రహం లేకుండా ఏ పని జరగదు. ఎందుకంటే ఇంత సభ ఇన్ని వేల మందితో నిశ్శబ్దంగా హాయిగా విజయవంతంగా పూర్తవ్వాలంటే కార్యకర్తల ప్రయత్నంతో పాటుగా అందరి ప్రార్థన కూడా ఉండాలి. రామస్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఇలా ఎన్ని సభలు మన హిందువులం కలిసి ఆనందంగా ఐకమత్యంగా హిందూ ఛత్రాధిపత్యం కోసం పెట్టుకున్నప్పటికీ అన్నీ హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరిలో హైందవ తేజం ఉప్పొంగే విధంగా జరగాలి అని మనం రామచంద్రమూర్తిని ప్రార్థన చేయాలి. ఎప్పుడూ ప్రయత్నం, ప్రార్థన. ప్రార్థన ఎటువంటిది అంటే కేవలం నేను సత్యమే మాట్లాడుతాను, నేను ధర్మంగానే ఉంటాను కాబట్టి నేను జీవితంలో గెలుస్తాను అనుకోవడం పొరపాటు. ఆ సత్యానికి ధర్మానికి ఛార్జింగ్ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి దేనివల్ల వస్తుందయా? నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మనం మాట్లాడే సత్యానికి, మనం పాటించే ధర్మానికి ఒక శక్తి వస్తుంది. ఛార్జింగ్ అంటారు దీన్ని. 1,00,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోనో ఐఫోనో ఉండొచ్చు, కానీ ప్లగ్లో పెట్టడానికి 100 రూపాయల వైర్ లేకపోతే ఈ 1,00,000 రూపాయలు దండగా. అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఛార్జింగ్ ఎలా అవుతుంది? నా ఫోన్ 1,00,000 రూపాయలు అంటే అలాగా వైరు 100 రూపాయల వైరు ఉండాలి కదా. ఆ వైరు కూడా సరిగ్గా ఉండాలి. ప్లగ్ సాకెట్లో కరెంటు ఎప్పుడు ఉంటుంది. ఈ వైరు కనుక తీసుకోవడం చేత కాకపోతే, ఫోన్ సరిగ్గా లేకపోతే ఆ శక్తి అందదు. అలాగా మన హృదయానికి శక్తి ఏమిటయ్యా అంటే కేవలం భగవన్నామం. శ్రీరామ జై రామ జై జయ రామ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామం మనకి నిరంతర శక్తి. మనం ఎంత సత్యాన్ని మాట్లాడినా సరే, ఎంత ధర్మానికి కట్టుబడినా సరే, విజయం మనకి వశం కావాలి అంటే భగవన్నామస్మరణ మానకూడదు. ఒక్కటే మాట, ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. ఇన్ని వేల మంది వింటున్నారు కాబట్టి చెబుతున్నా, ఏ పరిస్థితులకి మీరు భయపడకండి. జీవితాన్ని గెలవాలి అంటే పరిస్థితులు మనకి వశం కావాలి, పరిస్థితులు మనకి వశం కావాలి. ఎప్పుడు జీవితం అనేది 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 గ్రహస్థితి, 2 పరిస్థితి, 3 మన మనస్థితి. ఇందులో ఎక్కువ భాగం ఏమిటో తెలుసా? మన మనస్థితే. 60% మన మనస్థితి మీదే ఆధారపడుతుంది. మన మనస్సు మార్చుకుంటే ప్రపంచం అంతా మారుతుంది. మాట మారితే మనస్సు మారుతుంది. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ అంతా మారుతుంది.
అందుకని ముందు మన మనస్సు మార్చుకోవాలి. 60% జీవితం మన మనస్సును మార్చుకుని మనం ధర్మంగా ఉంటే బాగానే ఉంటుంది. ఖచ్చితంగా మన మనస్సులో స్వార్థం ఉండబట్టే ప్రపంచం ఎంత కుళ్ళిపోతుందో చూస్తూనే ఉన్నారు. పత్రికల్లో వార్తలు చదవలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. కానీ అంతటితో అయిపోదు. ఇంకా 40% ఉంది. అందులో 25% చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడుతుంది. ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు మన మనస్సును బట్టి మారవు. అందరూ మారాలి. వాతావరణ పరిస్థితులు మారాలి, రాజకీయాలు మారాలి, విద్యా వ్యవస్థ మారాలి, అనేకం మారాలి. అవన్నీ మన ఒక్కళ్ళ వల్ల అవుతాయా? మన మనస్సు అంటే మార్చుకుంటాం. అవన్నీ మనం మార్చలేం. కానీ పరిస్థితులను మార్చడానికి ఒక ఉపాయం ఉందండి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలండి. ఖచ్చితంగా అన్ని పరిస్థితులు మారిపోతాయి వెంటనే. ఏ పరిస్థితి మీకు స్వాధీనం కావాలన్నా మీది ధర్మం అనేటువంటి నమ్మకం ఒక్కటి ఉంటే, కుటుంబంలోనైనా సరే, కార్యాలయంలోనైనా సరే, యావత్ ప్రపంచంలోనైనా సరే, మహాయుద్ధం మధ్యలో నిలబడి ఉన్నప్పుడైనా సరే రామనామ మంత్రాన్ని మర్చిపోకండి. ఆ రకంగా మీ గుండెల్లో పరమేశ్వరుడు ఉండడం వల్ల పరిస్థితులన్నీ మీ గుప్పెట్లోకి వస్తాయి. ఇంత ఉన్నా ఒకటి తేడా ఉంది. 60 అయింది, 25 అయింది, 85. మిగిలిన 15% ఆకాశంలో గ్రహస్థితి మీద ఆధారపడుతుంది. అది కూడా నమ్మాలి మనం. అది కూడా నమ్మాలి. జ్యోతిష్ శాస్త్రం పక్కా నిజం. అందులో అది శాస్త్రం, 6 శాస్త్రాల్లో ఒకటి. దాన్ని కాదనడానికి మనం ఎవరం. కానీ దాని పాత్ర 15%. దాన్ని చేసేసి 85% చేసేయకండి వ్యాపారాల కోసం. అది మొత్తం నిర్ణయించదు. ఇక్కడ ఈ సభకి ఇంతమంది జనం వచ్చారు అంటే ఏమిటి? ప్రతి వాళ్ళు మీ మనసులో నిర్ణయించుకున్నారు రావాలని. లేకపోతేనేమో అదేమిటి, ట్రక్కు మీద తొట్టి గ్యాంగ్ అంటూ ఉంటారు తెలుగులో. తొట్టి గ్యాంగ్ అంటే, తొట్టి అంటే ట్రాక్టర్ తొట్టి, అందులో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? 500 ఇచ్చి బిర్యానీ ఇస్తే వస్తారు, లేతే రారు. ఇక్కడ ఎవరికేం 500 ఇచ్చారండి? 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. నాకు సన్మానం చేస్తారు, మీకేం సన్మానం చేస్తారండి? మరి ఎందుకండి ఇన్ని వేల మంది వచ్చారు ఇక్కడ? రాముడు పేరు మీద గరికిపాటి నరసింహరావు అనే మానవ మాతృడు ఏవో 4 మంచి మాటలు చెబుతాడు. వాటి వల్ల మన కుటుంబాలు నిలబడతాయి, మన జీవితం ప్రశాంతంగా ఉంటుందని వచ్చారు. ఇది ప్రయత్నం. కానీ దీనికి వర్షం వచ్చిందనుకోండి ఏమైపోతుందండి సభ? తుఫాను గాలి వీసిందనుకోండి ఏమైపోతుందండి సభ? అది రాకుండా ఉండడమే జ్యోతిష్ శాస్త్రం. దాని ప్రకారం కూడా మనం ఆలోచించాలి. అంతవరకే ఆలోచించాలి. ఆ గ్రహస్థితి కూడా మనకి స్వాధీనం కావాలి అంటే ఒక్కటే లెక్క. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నవగ్రహాలని శాసించగలిగినటువంటి శక్తి మన పట్టాభిరామస్వామికి ఉంది. ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తి మన పట్టాభిరామస్వామికి ఉంది. అందుకని ఆ రామచంద్రమూర్తిని ఆశ్రయిద్దాం. జీవితంలో ప్రయత్నం మానకుండా, ప్రార్థన మానకుండా మన జీవితం అనే రైలు బండిని 2 పట్టాల మీద నడిపిద్దాం. ఇప్పుడు మనం నేరుగా అంశంలోకి అనుబంధాలే ఆత్మరక్షణకు ఆయుధాలు అనే అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ముందుగా ఒక్క మాట, అనుశాసన పర్వంలో వ్యాస మహర్షి చెబుతాడు అనుబంధాల గురించి. అనుబంధాలు బాగుండాలంటే ఏం బాగుండాలండి? ఎక్కడి నుంచి వస్తాయి అనుబంధాలు? కుటుంబం ఉంటే వస్తాయి. కుటుంబం అంటే ఎవరు? ముందు భార్య భర్త, వాళ్ళిద్దరి అనుబంధం బాగుండాలి. ఆ భార్యాభర్త అనుబంధం బాగుంటే పిల్లలు ఆనందంగా ఉంటారు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. అది ఉండాలంటే మనం ఒక్క విషయం గ్రహించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, 10 ఏళ్ళై కాపురం పెట్టిన వాళ్ళైనా ఎవరైనా గ్రహించవలసిందే. అనుశాసన పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు అన్నమాట. శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం, శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం, తస్మాత్ స్వధారణిరతక బ్రహ్మచారీ విధీయతే, తస్మాత్ స్వధారణిరతక బ్రహ్మచారీ విధీయతే. శరీరం ఏకం దంపత్యో, దంపతులు అని విడిగా అంటాం కానీ, ఇద్దరు అంటాం కానీ, ఆలుమగలు అంటాం కానీ, ఇద్దరి శరీరాలు ఒక్కటే, మనకి విడిగా కనబడుతున్నారు అంతే. అందుకే సంస్కృత భాషలో దంపతి శబ్దం నిత్య ద్వివచనం. దాన్ని ఎప్పుడూ ఏకవచనంగా వాడరు. దంపతీ, దంపత్యౌ, దంపత్య అని వాడతారు. దంపతియే వాడతారు ఎక్కువ. ద్వివచనం, నిత్య ద్వివచనం. అది బహువచనము కాదు, ఏకవచనము కాదు. దంపతులు అంటే ఇద్దరు కదా, భార్య భర్త ఇద్దరు కలిపి కదా, అందుకని దంపతి అని వాడతారు. అది దంపతి అంటే ఇద్దరు అని అర్థం. ఇప్పుడు దంపతులు అంటే ఇద్దరే ఉంటారు కదా ఖచ్చితంగా. అందుకని
వ్యాసుడు ఏమంటున్నాడంటే స్పష్టంగా దంపతులు అంటే ఇద్దరు కలిపి ఒక్కటేనయ్యా, వాళ్ళు ఇద్దరుగా నీకు కనబడతారు. కానీ శరీరమేకం దంపత్యో విధాత్ర పూర్వ నిర్మితం. బ్రహ్మదేవుడు ఆ రకంగా నిర్మాణం చేశాడు. మనకి భార్య కానీ భర్త కానీ దొరికారు అంటే అది గ్రహస్థితి ప్రకారం వచ్చినటువంటిది, మన ఇష్టం వచ్చినట్టు జరిగినటువంటిది కాదు. ఒకవేళ మన ఇష్టం అందులో ఉన్నా అది జరిగింది అంటే గ్రహస్థితి కూడా కలిసి వచ్చింది. అందుకే మన వాళ్ళు పెళ్ళిలో కాస్త జాతకాలు కూడా చూస్తారు. మరీ జాతస్థంగా చూడకూడదు, కానీ కొన్ని నక్షత్రాలకి పడదు, అది కొంచెం చూసుకోవాలి. 32 పాయింట్లు వచ్చాయా, 62 పాయింట్లు వచ్చి ఇది బ్యాడ్మింటన్ గేమ్ కాదు, అది అన్ని పాయింట్లు రాకపోయినా పర్వాలేదు, కానీ నక్షత్రాలు అయితే కలవాలి ఖచ్చితంగా, అది చూసుకోవాలి. నైదంతార పనికిరాదు, అది కూడా చూసుకోవాలి ఖచ్చితంగా, ఆ మాత్రం చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ స్వభావం ఒకటి ఉంటుంది. ప్రతి జీవుడు ఎలా పుడతాడు అంటే దేవుడు ఇష్టం ప్రకారం జీవుడు పుట్టడండి, అమాయకంగా మాట్లాడొద్దు. దేవుడు ఇష్టం ప్రకారం జీవుడు పుట్టడు, జీవుడు ఇష్టం ప్రకారమే జీవుడు పుడతాడు. ఎందుకంటే ఇష్టాలు జీవుడికి ఉంటాయి కానీ దేవుడికి ఉండవండి. ఇవి మనల్ని పుట్టించాలని పెంచాలని ఏదో చెయ్యాలని దేవుడికి ఎందుకు ఉంటుంది? ఆయనకి ఏమి సంకల్పం? ఇది నిస్సంకల్ప స్థితి. ఆయన ఎప్పుడూ ధ్యానముద్రలో ఉంటాడు. ఆయన మనమే మన సంకల్పం ప్రకారమే మనం పుట్టాం. ఫలానా నక్షత్రంలో ఫలానా రాశిలో ఫలానా సమయంలో ఎందుకు పుట్టామంటే అనంతమైన ఈ కాలచక్ర భ్రమణంలో, శింసుమార చక్ర భ్రమణంలో సూర్యుని చుట్టూ తిరిగేటువంటి 7 గ్రహాలు, ఛాయాగ్రహాలైన రాహుకేతువుల యొక్క భ్రమణంలో ఎక్కడ పుడితే మనం చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలాలన్నీ ఈ జీవితంలో ఉండే 70 ఏళ్లలోనో 80 ఏళ్లలోనో అనుభవించగలుగుతామో సరిగ్గా ఆ పాయింట్, ఆ కేంద్ర బిందువులో మనం జన్మిస్తాం. మన సంకల్పం ప్రకారమే ఆ జన్మ జరుగుతుంది. అంచేత జీవుడు పుట్టడానికి జీవ సంకల్పమే కారణం. మనం సంకల్పించకపోతే మళ్ళీ జన్మించం, అదొక సౌకర్యం ఉంది అందులో. అందుకని సరిగ్గా భార్య ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఏ భార్య ఎవరు మనకి భార్య అయితే, ఎవరు మనకి భర్త అయితే మనం సుఖంగా ఉంటామో, లేదా కొన్ని దుఃఖాలు అనుభవించక తప్పకపోతే అనుభవిస్తామో, అటువంటి ఆవిడ లేదా అటువంటి ఆయన పని కట్టుకుని 7 సముద్రాలు దాటి వచ్చి మన చేత తాళిగట్టించుకుంటారు. అనుమానం ఏమీ లేదు ఇక్కడ, మంచికైనా చెడ్డకైనా అంతే. అందుకే దాంపత్యాన్ని 7 జన్మల అనుబంధం అంటారు. ఇప్పుడు దంపతుల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ జన్మ అయితే వదిలిపోతుంది అనుకోకండి, అటువంటి అవకాశం లేదు. ఇది మొదటి జన్మ అయి ఉండొచ్చు, ఇంకా 6 జన్మలు పడాలంటే ఇప్పటి నుంచి పడ్డం ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అభ్యాసం చేస్తూ ఉంటే ఏదైనా తేలికైపోతుంది. విషం కూడా తేనెలాగే ఉంటుంది, తాగేస్తే రోజు తాగుతూ ఉంటే ఏమవుతుంది? అందుకని కాపురంలో ఏమైనా గొడవలు వస్తే ఇది వదిలేది కాదు, ఇది 7వ జన్మ అయితే మంచిదే. ఒకవేళ కొంప తీసి 1వ జన్మేమో ఎందుకు వచ్చింది, అడ్జస్ట్ అయిపోదాం అంటే వచ్చే జన్మలో జంతువులుగా పుట్టినా పక్షులుగా పుట్టినా ఎలా పుట్టినా సర్దుకుపోతాం, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. అందుకని శరీరమేకం దంపత్యో, ఒక శరీరాలు నీకు విడిగా కనపడుతున్నాయి కానీ ఒక్కటే శరీరం, అది విధాత్ర పూర్వ నిర్మితం, అది బ్రహ్మదేవుడు ముందే నిర్మాణం చేశాడు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే అన్నారండి, చక్కగా చెప్పారు వాళ్ళు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ వీ మేడ్ ఇట్ హెల్.